హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక చిన్న వీడియోతో హడావిడిగా ఈ చీరని ప్రీప్లేటింగ్ చేస్తూ మొదలుపెట్టేశానండి. ఇంతకీ ఈ చీర నాకు ఎలా వచ్చిందన్నది చెప్తా. ఈ సందర్భం ఎందుకు చేయించుకుంటున్నారు ఈ శారీని అంటే, రేపు ప్రొద్దున అంటే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇన్‌స్టాలో అలా స్క్రోల్ చేస్తూ ఉండంగా చీరాలలోనే ఇలా శారీ ప్రీప్లేటింగ్ చేయబడును అన్న వీడియో వచ్చిందంటండి. అంతే వెంటనే ఆ పాప నాకు కాల్ చేసింది. ఎన్ని గంటలకి? సాయంత్రం 5, 6:30 మధ్యలో కాల్ చేసింది. ఆ టైంలో సరే చేస్తానమ్మా పంపించు. కాకపోతే నాకు ఇప్పుడు ఇస్తేనే చేస్తాను. తర్వాత నేను బిజీ, నేను ఊరెళ్తున్నాను అని చెప్పాను. సరే పంపించిందండి. 7:15కి ఆ టైంకి నాకు పంపించింది. అంటే వాళ్ళు ఉండేది ఆ చివర, మేము ఉండేది ఈ చివర. సరే నాకు ఇచ్చేసిన తర్వాత ఇంకా చూడండి, తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఓ 10 నిమిషాల్లో చేసిస్తారా అంటే, 10 నిమిషాలు కష్టమమ్మా, కొంచెం టైం తీసుకొని చేసిస్తాను అని చెప్పాను. అలానే కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేసిచ్చాను. ఎందుకంటే మెజర్మెంట్స్ లేవు. ఆ పాపని హైట్ అడిగాను. అలానే ఎలా ఉంటావు ఏంటి ప్లస్ రఫ్‌గా డ్రెస్ మెజర్మెంట్స్ అడిగాను. దాని ప్రకారం ఊహించుకొని ఇదిగో ఇలా శారీ ప్లీటింగ్ చేస్తున్నాను. కానీ చెప్పాను, అమ్మ నడుము చుట్టుకొలత సరిగ్గా తెలీదు కాబట్టిరా, నువ్వు జాగ్రత్తగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్టుకో. షోల్డర్ ప్లేట్స్ అయితే ఓకే, పర్ఫెక్ట్‌గా పెట్టేస్తాను అని చెప్పాను. అదే పద్ధతిలో ఈ కొంచెం ఆ బాబు ఏమడిగాడు, 10, 15 నిమిషాలు నన్ను టైం అడిగాడు కదా! ఫోన్‌కే సరిపోయింది. ఎందుకంటే 10 నిమిషాల పైనే ఆమెను డీటెయిల్స్ అన్నీ అడిగి నేను చేసుకొని ఆ తర్వాత మెజర్మెంట్స్ పెట్టి ఎలా పెట్టానో చూసారుగా, 3 పిన్నీసులతో చక్కగా మెజర్మెంట్స్ పెట్టి ఆ తర్వాత కుచ్చిళ్ళు ఎన్ని తీశాను, మొత్తం 9 ప్లేట్స్, 9 కుచ్చిళ్ళు తీశాను. ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్, ఈ షోల్డర్ ప్లేట్స్ కూడా 9 ప్లీట్స్ పెట్టేసేసాను. ఆ తర్వాత వీడియో చేయటానికి ఇంకో కొంచెం టైం పడుతుంది కదా! వీడియో చేస్తూ ఉండంగా ఫోనొచ్చింది. బాబు ఇంకొంచెం సేపు ఆగి పంపేసి ఇస్తాను, నేను కాల్ చేస్తాను అయిపోయిన తర్వాత అని చెప్పి, నా ఈ శారీని ప్లీటింగ్ చేయటం అయిపోయిన తర్వాత వాళ్ళకి కాల్ చేశాను. అప్పుడొచ్చి తీసుకొనెళ్ళాడండి ఆ బాబు. ఈరోజే అంటే సత్యనారాయణ స్వామి 2 రోజుల క్రితమో నిన్నో మ్యారేజ్ అయినట్టుందండి. నాకు ఆ డీటెయిల్స్ అయితే తెలీదు. ఎలా వచ్చారని చెప్పాను కదా! మన ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చారన్న విషయం తెలుసుగా. సత్యనారాయణ స్వామికి ఈ కావాలి అంటే ముందు రోజన్నా చేయించుకోవాలి. లేకపోతే ప్రొద్దున్నే అన్నా ఇవ్వాలి. ప్రొద్దున్నే చేసి ఇవ్వటానికి నేనుండను. ఊరెళ్తున్నాను. చలో పిఠాపురం. పిఠాపురం వెళ్తున్నప్పుడు మరి హడావిడిగా ఇదిగో రాత్రే చేసేసి అప్పటికప్పటికి వాళ్ళకిచ్చేసి ఆ తర్వాత నేను ఇంకొక గంటన్నర, 2 గంటల్లో ప్రయాణం. ఇంతకి నేను చేసిన ఈ హడావిడిగా చేసిన ఈ చీర ప్లీటింగ్ ఎలా ఉందంటారు? నిన్నే చలో పిఠాపురం అని చెప్పి హడావిడిగా ఉండంగానే ఇంకొకళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా! ఆ వీడియో ఆల్రెడీ షేర్ చేసేసాను. ఇప్పుడు ఇది కూడా అంతేనండి. హడావిడిగా ఇదిగో అంతే స్పీడ్‌గా ఈ చీరని ఎంత చక్కగా బాక్స్ ఫోల్డింగ్ వేస్తున్నానో గమనించండి. చూస్తున్నారా బాక్స్ ఫోల్డింగ్ ఎలా ఏస్తున్నానో? ఇంతేనండి, చాలా ఈజీ. మనకి ఏదైనా ఒక వర్క్ వచ్చిన తర్వాత మనకి ఈజీ అనిపిస్తది. చూడటానికి అమ్మో! చాలా కష్టమే, నేను చేయలేనే అని అనుకుంటాం కదా! అయినా సరే మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నామనుకో వస్తుంది కదా! మరి నేను ఊరెళ్ళాలి, ఆ టైంలో ఇలా శారీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నాకు లోపల టెన్షన్ ఉంటుంది కదా! ఆ టైంకి నేను ఇవ్వగలనా లేదా అని చెప్పి, అయినా సరే మన దాకా మనం కావాలని మనకి ఒక వర్క్ వచ్చినప్పుడు తప్పకుండా చేసి ఇవ్వాలండి. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మరీ టూ మచ్ బిజీగా ఉండి అస్సలు చిక్కకపోతే సారీ అమ్మా, ప్లీజ్ అని చెప్తాను. మాక్సిమం నాకు అవకాశం ఉన్నంత మటికి నా వర్క్‌ని నేను కంపల్సరీగా చక్కగా ఫినిష్ చేస్తాను. అలానేనండి ఈ చీరను కూడా చక్కగా ఐరన్ చేసి బాక్స్ ఫోల్డింగ్ కూడా చేసి ఇదిగో ఇంత చక్కగా రెడీ చేసేసాను కదా! ఎలా ఉంది? నేను చేసిన ఈ శారీ ప్రీప్లేటింగు ఫుల్ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లే లిస్ట్‌లో ఉన్నాయండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త వీడియోతో